సో సిటీ అవుట్స్కట్స్లో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల సిటీ అవుట్స్కట్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా బెస్ట్ రిటర్న్స్ అనేవి పొందగలుగుతాం. ఇంకొకటి హైవే ఎక్స్పాన్షన్స్ కూడా జరుగుతున్నాయి. కొత్త రోడ్స్ కూడా మనకు గ్రీన్ ఫీల్డ్ రోడ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్, 330 ఫీట్ రోడ్ కూడా మనకు ఇది టువర్డ్స్ మనకు శ్రీశైలం హైవే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి టువర్డ్స్ మనకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీగా ఈ రోడ్డు రావడం జరుగుతుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి మనకు తిరుపతి టు నంద్యాల ఐకానిక్ బ్రిడ్జ్తోని అక్కడ తిరుపతి టు నంద్యాల కనెక్టివిటీ చేసే రోడ్డు. అండ్ ఇట్లాంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడా సిటీ అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేయడం యాడెడ్ అడ్వాంటేజ్గా అవుతుంది. క్లోజ్ టు హైటీ క్లస్టర్స్ అండ్ లాజిస్టిక్స్. మనం పర్టికులర్గా శ్రీశైలం హైవేలో చూసినట్లయితే ఇక్కడ ఆదిపట్లలో ఏరోసెస్ ఉంది, అండ్ మహేశ్వరంలో సెస్ అండ్ నాన్ సెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎలక్ట్రానిక్ సిటీ అని, తర్వాత ఇక్కడ తుక్కుగూడలు చూసే ఈ సిటీ అని, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి సెస్ అండ్ ఐటీకి సంబంధించిన పార్క్స్, లాజిస్టిక్స్ పార్క్స్, ఏరోస్పేస్కి సంబంధించిన ఇండస్ట్రీస్, ఇవన్నిటిని కూడా సిటీని ఎక్స్పాన్షన్లో భాగమవుతున్నాయి. కాబట్టి సిటీ అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇది కూడా ఒక మనకు అడ్వాంటేజెస్గా మారుతుంది. నెంబర్ 4, మోర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్. సిటీ అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మనం ఓఆర్ఆర్కి కనెక్టివిటీ కూడా తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ అయితే మనకు 30 to 40 మినిట్స్లో గచ్చిబౌలి రీచ్ కావచ్చు. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మనకు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నాయిస్ ఫ్రీగా ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు సిటీ అవుట్స్కట్స్లో. అండ్ పొల్యూషన్ ఫ్రీ, మెయిన్లీ చెప్పాలంటే పొల్యూషన్ ఫ్రీగా ఈ ఏరియా అనేది ఉంటుంది. నెంబర్ 5, లోవర్ కాస్ట్ హై రిటర్న్స్. సిటీ అవుట్స్కట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళందరికీ ఒక అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం రానున్న భవిష్యత్తులో ఇంకా చెప్పలేం, కానీ ఇప్పుడు మాత్రం ఒక అవకాశంగా ఉంటుంది. ఎందుకు సిటీ అవుట్స్కట్స్లో మనకు అపార్ట్మెంట్స్, విల్లాస్ వీటిలో ఇన్వెస్ట్ చేయడం కన్నా లోవర్ కాస్ట్లో మనం ఒక 25 lakhsలో ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే అది ఓపెన్ ప్లాట్ ద్వారానే మనకు అది సాధ్యం అవుతుంది. మిగతా దాంట్లో సాధ్యం కాదు. అది కూడా ఇప్పుడు ఓపెన్ ప్లాట్లో కూడా సాధ్యం కాని పరిస్థితులకు కొన్ని ఏరియాస్ గ్రోత్ అయికుంటూ అక్కడ అప్రిసియేషన్ పెరుగుకుంటూ వస్తుంది. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు అపార్ట్మెంట్స్, విల్లాస్ వీటికన్నా మనము లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మన ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు ఒక డౌన్ ద లైన్ 5 to 10 yearsలో మంచి అప్రిసియేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పుడు పొందాలనుకున్నా కానీ మా ఛానల్ని శ్రీ వేదభూమి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి, మా ఫేస్బుక్ని కూడా ఫాలో కాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా మీకు 21 days ఇట్లాంటి మంచి టాపిక్స్ వస్తాయి. కాబట్టి కీప్ ఆన్ వాచింగ్ దిస్ శ్రీ వేదభూమి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.